Good morning, children. ఇప్పుడు మనము మన క్లాస్ కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్ క్లాస్ లో we have seen the structure of the nephron. అక్కడ దాకా చదువుకున్నాం. Structure of the nephron, the artery, the renal artery, the artery that enters into the nephron is called as the efferent arteriole, and the artery that exits from the from the Bowman's cup is called as the efferent arteriole. So structure of nephron వరకు previous class లో చెప్పుకున్నాం. Now let's discuss about the formation of urine. What are the various steps that are involved in the formation of urine? So formation of urine takes place in four different stages లో ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ గ్లోమర్యులార్ ఫిల్టరేషన్. సో గ్లోమర్యులార్ ఫిల్టరేషన్ గురించి ప్రీవియస్ క్లాస్ లో బాగానే ఎక్స్ప్లెనేషన్ జరిగింది కదా. ఏమని చెప్పాను? దేని డయామీటర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. గుడ్. గుడ్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ పెద్దగా ఉంటుంది, ఇఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ చిన్నగా ఉంటుంది. సో దానివల్ల ఏమని చెప్పాను? ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద గ్లోమర్యులస్ విల్ ఇంక్రీజ్, అండ్ డ్యూ టు దట్ ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఆఫ్ బ్లడ్ దెర్ విల్ బి ఫిల్టరేషన్. అంటే వేస్ట్ మెటీరియల్స్ అన్ని పోడోసైట్స్ అనే స్వామోస్ టిష్యూ ఒక స్పెషల్ సెల్స్ ఉంటాయి కదా, లైనింగ్ ద వాల్ ఆఫ్ ద బౌమన్స్ క్యాప్స్యూల్. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఉంటాయి. ఆ మధ్యలో పోర్స్ ఉంటాయి, ఆ పోడోసైట్ సెల్స్ మధ్యలో పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ గుండా ఏమవుతుంది? వేస్ట్ మెటీరియల్స్ అన్ని దే ఎంటర్ ఇన్ టు ద రీనల్ ట్యూబ్యూల్. మాల్ఫీజియన్ బాడీ నుండి రీనల్ ట్యూబ్యూల్ లోకి, ఇది రీనల్ ట్యూబ్యూల్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా, రీనల్ ట్యూబ్యూల్ లోకి ఎంటర్ అవుతాయి ఏది? వేస్ట్ మెటీరియల్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్, దట్ ఈస్ ద గ్లోమర్యులార్ ఫిల్టరేషన్. అక్కడ గ్లోమర్యులార్ ఫిల్టరేషన్ అయిపోయింది. ఏది? గ్లోమర్యులస్ నుండి బౌమన్స్ క్యాప్స్యూల్ నుండి రీనల్ ట్యూబ్యూల్ లోకి బ్లడ్ వస్తుంది, and that blood is called as the primary urine. That waste, the filtrate, you can say the filtrate is called as the primary urine. గ్లోమర్యులస్ నుండి వస్తుంది అనమాట, దాన్ని ప్రైమరీ యూరిన్ అంటారు. గ్లోమర్యులార్ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇస్ ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. సో మనకి చెప్పాను కదా, రీనల్ ట్యూబ్యూల్ లో మళ్ళీ వీ హ్యావ్ త్రీ డిస్టింక్ట్ పోర్షన్స్. ఏంటి? ఇదిగోండి, ఇక్కడ ఇకరస్ ఇవన్నీ టర్న్స్ తిరిగిన మొదలు ఈ ఫ్రంట్ పోర్షన్ ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని అంటారు. గుర్తుంది కదా, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఎక్కడ మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. డౌట్స్ కనుక వస్తే వినండి, కాన్సన్ట్రేషన్తో విని డౌట్స్ ఏమన్నా వస్తే ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి డౌట్స్. సో ఈ ఫ్రంట్ ఉండే ఈ పోర్షన్, కర్వ్డ్ పోర్షన్, దీన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు. తర్వాత దీన్ని ఏమంటారు? ఈ యూ షేప్డ్ హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద లూప్ ఆఫ్ హెన్లీ. అండ్ దెన్ చివరిన ఎండింగ్ లో వచ్చే ఈ కన్వల్యూషన్స్ ఆర్ దిస్ కర్వ్డ్ పోర్షన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, which again opens into the last part, that is the collecting duct or collecting tubule. ఇదన్నమాట కలెక్టింగ్ ట్యూబ్యూల్. సో ఇమీడియట్ గా ఇక్కడికి ప్రైమరీ యూరిన్ ఈజ్ ఈక్వలెంట్ టు బ్లడ్ లానే రెడ్ కలర్ లో ఉంటుంది, ఈక్వలెంట్ టు బ్లడ్. డిఫరెన్స్ ఏంటంటే ప్రైమరీ యూరిన్ లో బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు, ఇట్స్ డివైడ్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే సెకండ్ ఏంటి? ట్యూబులార్ రీఅబ్సార్ప్షన్. ఇక్కడ ఉండే కొన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో ఎక్స్ట్రా సాల్ట్స్, అయాన్స్, దీంట్లో ఉన్న యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రైమరీ యూరిన్ లో, ఆల్ ద యూస్ఫుల్ సబ్స్టెన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ప్రైమరీ యూరిన్ ఆర్ రీఅబ్సార్బ్డ్. అవన్నీ అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది బై ద పెరిట్యూబులార్ నెట్వర్క్. పెరిట్యూబులార్ నెట్వర్క్ అంటే ఇవి అన్నమాట, ఈ క్యాపిలరీస్ దట్ ఆర్ సరౌండింగ్, వీటిని అంటారనమాట. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ దగ్గర ఏమవుతుంది?
ట్యూబ్లార్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చిన ప్రైమరీ యూరిన్లో ఉండే యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ ఇక్కడ ఎంటాంగిల్డ్ గా ఉంది కదా, ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే అక్కడ నుండి రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. యూస్ఫుల్ మెటీరియల్స్ ఏవైతే ఇక్కడికి వచ్చి ఉంటాయో ప్రైమరీ యూరిన్ లో ఉండే యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్నిటిని మళ్ళీ అబ్జార్బ్ చేసుకుంటుంది బ్లడ్ లోకి. ఏది ఇదన్నమాట పెరిట్యూబులర్ నెట్వర్క్ అంటే. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి రెడ్ కలర్ లో, ఇవన్నీ పెరిట్యూబులర్ నెట్వర్క్ అంటారు. అది పీల్చుకుంటుంది వెనక్కి, బ్లడ్ లోపలికి పీల్చుకుంటుంది యూస్ఫుల్ సబ్స్టెన్సెస్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆర్ నెక్స్ట్ స్టేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇస్ ట్యూబులర్ సెక్రీషన్. ట్యూబులర్ సెక్రీషన్ అన్నమాట. ఈ ట్యూబులర్ సెక్రీషన్ లో ఏం జరుగుతుందంటే ఈ యూరిన్ యాజ్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద ప్రైమరీ ఫ్రమ్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, the urine passes through the loop of Henle and the distal convoluted tubule. ఇక్కడ ఏం జరుగుతుందంటే యూరిన్ ట్రావెల్ అయ్యేటప్పుడు when the urine is traveling, యూరిన్ లో ఉన్న ఎక్స్ట్రా యూరిన్ లోకి ఎక్స్ట్రా సాల్ట్స్, కొన్ని అయాన్స్ లైక్ సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ అయాన్స్, అటువంటి అయాన్స్ అవన్నీ ఏమవుతాయంటే ఎస్పెషల్లీ డిస్టల్ కన్వల్యూటెడ్ పోర్షన్ దగ్గర అవన్నీ దో సబ్స్టెన్సెస్ పెరిట్యూబులర్ నెట్వర్క్ నుండి అవి లూప్ ఆఫ్ హెన్లీకి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి ఎంటర్ అవుతాయి ఫ్రమ్ ద పెరిట్యూబులర్ నెట్వర్క్. ఇది పెరిట్యూబులర్ నెట్వర్క్ ఇక్కడ మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. వీటి నుండి ఏవంటే ఎక్స్ట్రా సాల్ట్స్, సర్టెన్ అయాన్స్ అవన్నీ దేంట్లోకి సెక్రెట్ చేయబడతాయి, ఈ లూప్ ఆఫ్ హెన్లీలోకి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లోకి సెక్రెట్ చేయబడతాయి, పంపబడతాయి అన్నమాట. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా సాల్ట్స్, అయాన్స్ అవన్నీ లూప్ ఆఫ్ హెన్లీలోకి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లోకి చేర్చబడతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్రీషన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యూబులర్ సెక్రీషన్. అండ్ ఆఫ్టర్ ద ట్యూబులర్ సెక్రీషన్ ద లాస్ట్ పార్ట్, ట్యూబులర్ సెక్రీషన్ ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ pH ఆఫ్ యూరిన్ మెయింటైన్ చేయడానికి ఇట్ టేక్స్ ప్లేస్ ద ట్యూబులర్ సెక్రీషన్. ఇక్కడ ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ లో ఉండే అడిషనల్ సాల్ట్స్, అడిషనల్ అయాన్స్ అవన్నీ దే విల్ బి సెక్రెటెడ్ ఇన్ టు ద లూప్ ఆఫ్ హెన్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ టు ద డిస్టల్ కన్వల్యూటెడ్ tubule. Next, the formation or the increase in the concentration of the urine, that is called as hypertonic urine. Hypertonic urine lo first asalu proximal convoluted tubule దగ్గరే 75% of the water that is present in the urine is reabsorbed in the proximal convoluted tubule itself. Proximal convoluted tubule అంటే ఆ ఫ్రంట్ పోర్షన్. ఇక్కడ 75% of water రీఅబ్సార్బ్ అయిపోతుంది. తర్వాత దట్ యూరిన్ యాజ్ ఇట్ రీచెస్ ద లూప్ ఆఫ్ హెన్లీ, ఇక్కడ ఆస్మాసిస్ ద్వారా రిమైనింగ్ 10% ఆఫ్ ద వాటర్ ఈజ్ ఆల్సో రీఅబ్సార్బ్డ్. అండ్ ఫర్దర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ హార్మోన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వాసోప్రెసిన్. ఇది ఒక ఇంపార్టెంట్ హార్మోన్. కాన్సన్ట్రేషన్ తో వినండి, గుర్తుపెట్టుకోండి. వాసోప్రెసిన్, this is a hormone. The main function enti increasing the concentration of urine. Vasopressin secrete avukapothe em avutundante dilute urine will be sent out. మనం ఎక్కువ నీళ్లు తాగాం అనుకోండి, అప్పుడు వాసోప్రెసిన్ విల్ బి secreted in lower quantity so that lots of water will be expelled from the body. Absence of vasopressin hormone ఏమవుతుంది అంటే డైల్యూట్ యూరిన్ వస్తుంది అనమాట. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన బాడీలో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉండాలి, అడిషనల్ గా ఉండకూడదు, డిహైడ్రేషన్ అనేది జరగకూడదు. సో దానికి కీలకం అనమాట ఏది, హార్మోన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ vasopressin. It controls the presence of fluids in the body, osmotic concentration ని మెయింటైన్ చేస్తుంది. ఏది,
ప్రెసిన్ దీని అదే కనుక వాసోప్రెసిన్ డెఫిషియెంట్ అంటే ఉండాల్సినంత అమౌంట్లో హార్మోన్ లేకపోతే ఏమవుతుంది అంటే ఇట్ రిజల్ట్స్ టు ఏ డిసీజ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ డయాబెటిస్ ఇన్సిపిడస్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. అంటే ఏంటి? ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనమాట. డైల్యూట్ యూరినేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాబెటిస్ ఇన్సిపిడస్. డయాబెటిక్స్ అనేది అది వేరు, అది వేరే, దట్ ఈస్ అనదర్ హెల్త్ ప్రాబ్లమ్, దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. డయాబెటిస్ ఇన్సిపిడస్ is caused due to the deficiency of a hormone vasopressin. ఈ vasopressin యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? కంట్రోల్ ఆఫ్ osmotic concentration in the body. Osmotic concentration of fluids in the body is controlled by vasopressin. So it's also necessary for increasing the concentration of the urine concentrated, then it passes out of the human body. So these are the 4 different steps, major steps that are involved in the formation of urine. That is glomerular filtration, which takes place in the Bowman's cup, then entering into the renal tubule, here tubular reabsorption. So through the peritubular network, the other useful substances that are present in the primary urine are reabsorbed in the proximal convoluted tubule region, in the PCT region. Reabsorption takes place. Next, tubular secretion. So the additional salts, ions are secreted into the loop of Henle and into the distal convoluted portion from the peritubular network. Peritubular network nundi additional extra salts, ions loop of Henle loki distal convoluted tubule lopaliki they diffuse into these portions of the renal tubule. Then concentration of the urine, formation of hypertonic urine. 75% of the water is reabsorbed here itself in the PCT. Next, in the loop of Henle through osmosis, 10% of water is again reabsorbed. Next, in the presence of the hormone called as vasopressin, further concentrating of the urine takes place, and also in the collecting tubule also the urine gets concentrated. So this is how the formation of the urine takes place. So as the urine is formed like this from all the collecting tubules, they open up into the pelvis, and from the pelvis the urine through the ureters. These ureters, each about here you have the human excretory system. Each ureter is about 30 centimeters length and arises from a structure which is called as the hilus. Hilus అనే చోటు నుండి arise అవుతుంది కిడ్నీలో. ఈ 30 centimeters, they are 30 centimeters in length, and they open into the urinary bladder, and urine from the kidneys moves down the length of the ureters through the peristaltic movements. Peristaltic movements ante man previous lessons lo vachinai. Alternate contractions and expansions of the tissues here. ikkada unde tissues alternate expansions, contractions మూలన ఒక వేవీ మోషన్ అనేది వస్తుంది. That is what is called as the peristalsis. Peristaltic movement mulana urine from the kidney slowly reaches the structure here, the temporary storehouse of urine in the human body, that is the urinary bladder here. ఇది ఒక అంటే extensible muscular structure which is pear shaped structure. It is present in the abdominal cavity, and it has its capacity is 300 to 800 ml. 300 to 800 ml urine can be stored in the urinary bladder, and this opens out. The urinary bladder opens out through a pore which is called as the urethra ane pore dwara it opens out. This is a separate opening in case of the females, but in case of the males it's a common opening of the reproductive system as well as the
excretory system. That's why in males it's called as the urinogenital duct. Okay, now let's quickly come to the next topic. Ippadaaka manam formation of urine chusamu. We studied that and we saw that it involves 4 stages, that is glomerular filtration, tubular reabsorption, tubular secretion, and formation of hypertonic urine. Tarvata we have seen the other structures, that is the ureters, and then the urinary bladder, and then the urethra. Now maturation. Maturation means the urge of emptying the urinary bladder. You enter that process and matter. The process that is called as maturation. Maturation and the when we want the how we when we want to empty the urinary bladder, that symptoms are altogether are called as the maturation. So the urinary bladder, if we see here, the urinary bladder is a muscular structure, and it is somewhat extensible, and it consists of 2 sets of muscles, and these muscles you can see here. So here you have the internal sphincter, these 2 muscles surrounding the opening urethra, internal sphincter and the external sphincter. So as both the sphincters will be constricted, that is they will be in a contracted stage, and as the urine gets deposited in the urinary bladder, the pressure on the walls of the urinary bladder will go on increasing. అంటే యూరిన్ ఇక్కడ చేరి కొద్దీ ఏమవుతుంది, వెయిట్ పెరుగుతుంది కదా, ప్రెషర్ పెరుగుతుంది వాల్స్ ఆఫ్ ద యూరిన్, and due to the increase as the walls stretch due to the accumulation of the urine here, they stretch due to, and this stretching of the muscles of the urinary bladder, it causes the upper sphincter muscles to relax. So the upper sphincter muscles, that is the internal sphincter muscles, will relax, but this external sphincter muscles will remain closed. They are under the control of the brain. This lower sphincter will be under the control of the brain. So this control of this external sphincter is not seen at a very tender age. That's why children frequently urinate. As the age advances, it comes under the control of the brain, and the maturation or the urge for emptying the urinary bladder starts on the accumulation of 300 to 400 ml of urine in the urinary bladder. This urge or maturation starts when the amount of urine reaches about 300 to 400 ml. 300 to 400 ml of urine, when it accumulates, then the urge for emptying the urinary bladder starts. But the urinary bladder, its capacity is about it can store about 700 to 800 ml of urine. At that time, involuntary, that means inconvenience increases, stomach ache, and involuntarily the external sphincter also it relaxes, and it tries to empty the urinary bladder, and total amount of urine excreted in a day by normal human being is about 1.6 to 1.8 liters. 1.6 to 1.8 liters of urine is released out of the body in a normal humans, and this may vary depending on the intake of fluid. This is normal. As the intake of fluid increases, the quantity also may increase. And coming to the composition of urine, urine is slightly, you can say, straw colored and gaddi color, like the amber color. The color of urine, light yellowish and amber colored, and it is that color, it gets, urine gets that color due to a substance which is called as urochrome. Due to a substance called as urochrome. Due to this presence of a substance called as urochrome, the color of urine is amber in color, slight yellowish in color, amber in color, due to the presence of a substance which is called as urochrome.
And the composition of urine also varies. Suppose if you take lots and lots of amounts of proteins, then the formation of urea will increase in the blood with lots of intake or more intake of proteins కనుక ఎక్కువ తిన్నాను అనుకోండి యూరిన్ లో యూరియా శాతం అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద ప్రోటీన్స్ గెట్ డియామినేటెడ్ ఇన్ ద లివర్ అంటే అవి బ్రేక్ డౌన్ అవుతాయి కదా ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవుతాయి లివర్ లో and then subsequently they are sent out. So that's why even the sugar level can increase when you take in lots of glucose or carbohydrate rich food ganaka ekku teeskunte sugar levels of sugar in the blood also in the urine also varies. So the compositions of the urine depends on the diet that we take. And coming to water, nearly it consists of 96% of water, 2.5% of organic substances, and nearly 1.5 inorganic substances are present in the urine. And the pH of urine is 6. That is, it is acidic in nature. 27 ki below acidic kada, it is acidic in nature, and slowly it turns to alkaline. ఫస్ట్ ఎసిడిక్ ఉంటుంది తర్వాత స్లోగా ఆల్కలైన్ గానే తయారవుతుంది యూరిన్ డ్యూ టు ద డికంపోజిషన్ ఆఫ్ యూరియా. యూరిన్ లో యూరియా ఉన్నది డికంపోజ్ అవడం మూలాన అది అసిడిక్ లెవెల్ నుండి ద యూరిన్ టర్న్స్ టు ఆల్కలైన్ స్టేట్, ఆల్కలైన్ లో తయారవుతుంది. డికంపోజిషన్ ఆఫ్ యూరియా అండ్ దెన్ దెర్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. దాని మూలాన నేచర్ pH లెవెల్ ఆఫ్ the urine will change. So this is how kidneys maintain the osmotic balance of fluids in the body. Kani functioning of the kidneys sometimes due to some, unfortunately what will happen due to high blood pressure or due to some severe injuries, several conditions they may prevail to the infection or to the loss of working of the kidneys, or which is simply called as kidney failure. And sugar due to the presence of sugar in the blood for several years and due to high blood pressure, maybe due to certain injuries. So sometimes what happens is the kidneys fail to work. That condition is called as ESRD. The failure of kidneys is called as ESRD. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ఫుల్ ఫామ్ ఏంటి అని. ESRD means end stage renal disease. ESRD means end stage renal disease. When does this condition arise? When both the kidneys fail in functioning. When both the kidneys fail in functioning, such a condition is called as ESRD. ESRD means end stage renal disease. So what happens due to this? There will be accumulation of extra water and waste materials accumulate in the body due to this condition, and such a condition is called as uremia. Uremia means accumulation of water in the body and waste products. Due to this, what happens? The entire body or sometimes hands or feet will swell, and if the condition gets worse, the whole body may swell, and then you feel tired and weak because the blood, the purification of blood is not going on. So this health condition is what is called as uremia. And then can you imagine what is the alternative? Can we leave the patient as it is? When both the kidneys fail, then how can the person be saved? How can he be kept alive? What are the alterations that have to be considered when such a condition arises, when both the kidneys fail? So one mode of treatment for such patients, one method of treatment for such patient is called as dialysis. When both the kidneys fail, this is how the patient can be kept alive through a process which is called as dialysis. This is also called as hemodialysis because there is a purification of blood. Hemodialysis. This is hemodialysis.
this is a method of keeping the patient alive when both the kidneys fail. So actually what's done in a dialysis technique, what is being done in the process of dialysis. So dialysis is carried out when both the kidneys fail, and such a condition is what is called as ESRD. So what is ESRD? ESRD means end stage renal disease. ESRD means end stage renal disease. If running notes lo raskunnam. So here the blood is purified by making use of a machine called as dialysis machine. Dialysis, by making use of a machine which is called as dialysis machine. So here, through a major artery, the blood is taken out. The blood is taken out through a main artery, and then this is mixed with an anticoagulant which is called as heparin. The blood that is taken out is mixed with an anticoagulant that is called as heparin. What is anticoagulant means? It prevents the coagulation of blood. అంటే బ్లడ్ గడ్డగట్టుకోవడం అనమాట. బ్లడ్ గట్టిపడడాన్ని కోయాగులేషన్ అంటారు. దిస్ heparin, what it does is it prevents that. It does not allow the blood to coagulate. That's why this is called as an anticoagulant. That is what is heparin. So the blood is mixed with heparin, and then it is pumped through into the machine, into a machine, that is into the dialyzer, which consists of several tubes. The blood is pumped through the tubes. Dialyzing machine itla unte ఇక్కడ వేరియస్ ట్యూబులార్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట, ట్యూబ్స్ లాగా. ఈ ట్యూబ్స్, దీస్ ట్యూబ్స్ విల్ బి డిప్డ్ ఇన్ ద డయలైజింగ్ ఫ్లూయిడ్. ఇక్కడంతా ఫ్లూయిడ్ ఉంటుంది, డయలైజింగ్ ఫ్లూయిడ్, and blood will be pumped into these tubes that are dipped into the dialyzing fluid. Dialyzing fluid will be similar to the plasma of the blood, except it doesn't contain the nitrogenous waste materials ఉండవు. సో బ్లడ్ ఈ ట్యూబ్స్ గుండా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, the blood లో ఉన్న నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని they enter into the dialyzing fluid. They exit from the blood. The nitrogenous waste materials come out into the dialyzing fluid present in the dialyzer machine. Dialyzer lo unna fluid loki వెళ్ళిపోతాయి అన్నమాట, nitrogenous waste materials that are present in the blood. Now that purified blood is again re-entered into the body. It is it is pumped back into the body through a vein, again and adding the anticoagulant heparin. Vein ద్వారా ఈ బ్లడ్, ఈ ప్యూరిఫైడ్ బ్లడ్ మొత్తం మళ్ళీ బాడీలోకి re-enter చేస్తారు. So this is similar to the functioning of the kidneys, except that tubular reabsorption does not take place here. So this is how the making use of dialysis saves the life of individuals, and the entire process takes place about 3 to 6 hours. 3 to ఒక సిట్టింగ్ అన్నమాట, 3 to 6 hours జరుగుతుంది డయలైజింగ్ అనేది. సో ఈ మెథడ్ ద్వారా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఆర్ బీయింగ్ సేవ్డ్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ డయాలిసిస్, which is taking place about 3 to 6 hours. ఒక సిట్టింగ్ అన్నమాట. ఒక సిట్టింగ్ మొత్తం బాడీలో ఎవ్రీ డ్రాప్ ఈస్ సెంట్ అవుట్ త్రూ ద ఆర్టరీ. It is taken out through the artery, sent into the dialysis machine through tubes that are dipped in the dialyzing fluid, and then the blood is resent back into the body through a vein. So this entire process takes place about 3 to 6 hours, and making use of an anticoagulant substance that is called as heparin. So ఇది ఒక మార్గం అన్నమాట. When both the kidneys fail, this is one of the method of saving the life. There are other methods which we will discuss in the next class. వేరే మెథడ్స్ ఏమున్నాయి ఇట్లాంటి పేషెంట్స్ ని సేవ్ చేయడానికి, ఇది మనము నెక్స్ట్ క్లాస్ లో విల్ డిస్కస్ అబౌట్ దట్. సో నాకు మండే కల్లా మీ బుక్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాలి. By now I think you might have submitted, and today's homework is draw the diagram of nephron diagram 2 times, and have a nice day.
2 టైమ్స్. ఇది హోంవర్క్. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ నెఫ్రాన్. ఇది హోంవర్క్ ఫర్ టుడే. సో బుక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేయండి హోంవర్క్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.